అందరికీ శుభోదయం. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు ఫస్ట్ సెమిస్టర్లో ఆధునిక పద్య భాగంలోని మనకు రెండో పాఠమైన రాజు కవి అనే పాఠ్యభాగాన్ని చర్చించుకుంటున్నాము. ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి డాక్టర్ గుర్రం జాషువా గారు. ఇక జాషువా గారి గురించి మనం చెప్పుకున్నట్లయితే తెలుగు సాహిత్యంలోనే దళిత వేదనకు, ప్రతికూల చైతన్యానికి, ధిక్కార స్వరానికి తొలి ప్రతినిధి గుర్రం జాషువాగా మనం చెప్పుకోవచ్చు. అంటే దళిత వేదనకు, ప్రతిఘటన చైతన్యానికి, ధిక్కార స్వరానికి తొలి ప్రతినిధిగా గుర్రం జాషువాని మనము చెప్పుకోవచ్చు. ఇతను 1895 సెప్టెంబర్ 28న గుర్రం జాషువా గారు 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. ఇతను బాల్యంలోనే అనుభవించిన పేదరికము, తర్వాత కులమత భేదాలు, అవమానాల్లోంచి జాషువా కవిగా రూపాంతరం చెందాడు. ప్రాథమికోపాధ్యాయునిగా, ఆకాశవాణిలో తెలుగు ప్రొడ్యూసర్గా పనిచేశాడు. అనాథ స్వప్న కథ, ఇతని రచనలు మనం చూసినట్లయితే జాషువా రచనలు అనాథ స్వప్న కథ జాషువా రచనలు మనం చూసినట్లయితే అనాథ, స్వప్న కథ, గబ్బిలం, ముసాఫరులు, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు ఇవి అన్ని కూడా కావ్య రచనలు. ఇవన్నీ అనాథ, స్వప్నకథ, గబ్బిలం, ముసాఫరులు, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు అనేవి ఇవన్నీ కావ్యాలుగా రాశాడు. ఇక చూసినట్లయితే ఈ కాందిశీకుడు మొదలైన వాటిని ఈ పాఠక హృదయాలలో మనకు సుస్థిర స్థానాన్ని సంపాదించుకునేలా చేశాయి. ఇక ప్రాచీన పద్య ప్రక్రియలో ఆధునిక చైతన్య భావారాధనను ఇతను రచించాడు. ధర్మాగ్రహాన్ని శక్తివంతంగా వినిపించిన ప్రతిభాశీలి గుర్రం జాషువా. అయితే ఇతను రాసిన క్రీస్తు చరిత్ర అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. గుర్రం జాషువా రచించిన క్రీస్తు చరిత్ర, ఈ క్రీస్తు చరిత్రకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఈ క్రీస్తు చరిత్ర అనే కావ్యానికి లభించింది. ఈ క్రీస్తు చరిత్ర అనే రచన చాలాసార్లు మనకు పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది క్రీస్తు చరిత్రనే కావ్యానికి. తర్వాత నా కథ అనే స్వీయ చరిత్రను 3 భాగాలుగా రచించాడు. నా కథ అనే స్వీయ చరిత్ర, నా కథ అనేది ఇది 3 భాగాలుగా రచించాడు. దీన్ని అంటే 3 వాల్యూమ్స్ లో వచ్చింది. నా కథ అనేది ఇతను రచించాడు. తర్వాత జాషువా చూసినట్లయితే ఇతను జాషువా బిరుదులు
నా కథ అనేది చూసినట్లయితే ఇతనిది స్వీయ చరిత్ర, అంటే అతని జీవిత చరిత్రగా భావించవచ్చు దీన్ని. నా కథకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అందరూ జీవిత కథను వచనాలలో రాస్తే ఇతని జీవిత చరిత్రను పద్యాలలో రాయడం, ఇది స్పెషాలిటీ దీంట్లో. ఇక చూసినట్లయితే జాషువా యొక్క బిరుదులు మనం చూసినట్లయితే జాషువా బిరుదులు, ఈ జాషువా బిరుదులు మనం చూసినట్లయితే ఇక్కడ కవి కోకిల, మధుర శ్రీనాథ, కవి కోకిల, మధుర శ్రీనాథ, కవి కోకిల, మధుర శ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి, నవయుగ కవి చక్రవర్తి, నవయుగ కవి చక్రవర్తి. జాషువా బిరుదులు మరొకసారి చూసినట్లయితే కవి కోకిల, మధుర శ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి అనేవి జాషువా యొక్క బిరుదులుగా మనము చెప్పుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఇతను జాషువా పొందిన సత్కారాలు ఏంటంటే కళాప్రపూర్ణ. జాషువా పొందిన సత్కారాలను మనం ఒకసారి గమనించినట్లయితే జాషువా పొందిన సత్కారాలను మనం గమనించినట్లయితే కళాప్రపూర్ణ, ఆంధ్ర యూనివర్సిటీ వారు ఇతన్ని కళాప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. భారత ప్రభుత్వము పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. కళాప్రపూర్ణ, ఈ కళాప్రపూర్ణ అనే ఈ బిరుదును ఆంధ్ర యూనివర్సిటీ వారు ఇచ్చారు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఇచ్చారు. తర్వాత భారత ప్రభుత్వం ఇతన్ని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది, పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. ఇక చూసినట్లయితే కనకాభిషేకము, గండపెండేరం, గజారోహణం, ఈ 3 సత్కారాలు పొందిన తెలుగులో ఏకైక కవిగా మనము చెప్పుకోవచ్చు. అంటే కనకాభిషేకం అంటే బంగారంతోనే అభిషేకం చేశారు ఇతనికి, గండపెండేరం తొడిగారు, గజారోహణం అంటే వీధులలో ఏనుగుపై ఎక్కించి ఒక తెలుగు కవిని అంత సాధారణంగా అతన్ని ఆహ్వానించారు. కాబట్టి ఈ తెలుగు చరిత్రలో చూసినట్లయితే మనకు ఈ 3 సత్కారాలు పొందిన ఏకైక కవిగా మనము చెప్పుకోవచ్చు. ఎవరంటే గుర్రం జాషువాని మనం చెప్పుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఇతను గౌరవ సత్కారాలు అందుకోవడంతో పాటు జాషువా తన కవిత్వం ద్వారా విశ్వనరుడిగా మానవాళికి గొప్ప మానవతా సందేశాన్ని అందించాడు. 1971 జూలై 24న ఈ లోకము నుండి సెలవు తీసుకున్నాడు. 1971 జూలై 24వ తారీఖున ఇతను తుది శ్వాసను విడిచాడు. ఇది జాషువా గారి ప్రస్థానం. అయితే గుర్రం జాషువా గారి గురించి మనము ఈ కవి పరిచయంలో అడిగినప్పుడు మనము ఈ అంశాలన్నింటినీ రాస్తే గుర్రం జాషువా గురించి సపరేట్ అడిగినప్పుడు అతని రచనలు, అతను పొందిన సత్కారాలు, బిరుదులు, అతని రచనలు ఇవన్నీ మనం రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ ప్రస్తుత మన పాఠ్యభాగమైన రాజు కవి అనే ఈ పాఠ్యభాగము మనకు గుర్రం జాషువా గారిచే రచింపబడిన కొత్త లోకం అనే కావ్యం నుంచి గ్రహించబడింది. గుర్రం జాషువా గారి కొత్త లోకం, ఈ కొత్త లోకం అనే కావ్యం నుంచి గ్రహించబడిందే ఈ రాజు కవి. మరి ఈ పాఠ్యభాగానికి రాజు కవి అనే పేరు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకి సమాజంలో రాజుకు ఉన్న స్థానం ఏంటిది, తర్వాత కవికి ఉన్న స్థానం ఏంటిది. అంటే రాజు దగ్గర
అన్ని ధనము, బంగారము, అధికారము అన్నీ ఉంటాయి. కానీ అతను ప్రజలకు డబ్బు ఇచ్చి గౌరవాన్ని పొందుతాడు. కానీ కవి అనేవాడు తన సాహిత్య సేవతో ప్రజల జీవితాలలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. మనకు ఈ పాఠ్యభాగంలోని కథా సారాంశాన్ని మనకు లాంగ్ క్వశ్చన్గా షార్ట్ క్వశ్చన్గా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అడిగితే దాంట్లో రాజుకి కవికి ఉన్న భేదాలను రాయాలి. తర్వాత అతను ఒక పదవికి ఎంపికైన తర్వాత గుర్రం జాషువా గారు ఏ ప్రణాళికలను రూపొందించుకున్నాడనే అంశాలను కూడా రాయాల్సి ఉంటుంది. ముందుగా మనము ఈ పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే కొత్త లోకం కావ్యము జాషువా ఒక కొత్త కోణం నుంచి ఆవిష్కరించబడింది. ఎందుకంటే వయసుతో పాటు అనుభవంలో కూడా ఆలోచనలో కూడా వచ్చిన పరిణామాలకు విప్లవాత్మక భావాలను రూపకల్పనచే ఈ కొత్త లోకం అనేది రచించాడు జాషువా గారు. తర్వాత ఈ కావ్య రచన సమయంలోనే జాషువా అర్ధాంగి మరణించడం వల్ల ఈ కొత్త లోకం అనే కావ్యాన్ని జాషువా తన భార్యకు అంకితం ఇచ్చాడు. కొత్త లోకం అనే కావ్యాన్ని ఈ కావ్యం రాసి మధ్యలోనే ఆమె చనిపోవటం వల్ల ఈ కొత్త లోకం అనేది ఈ కావ్యాన్ని తన భార్యకు అంకితం ఇచ్చాడు జాషువా గారు. ఇక చూసినట్లయితే జాషువా సామాజిక దృష్టికోణము ఆధ్యాత్మికతలోకి మారడం ఈ కావ్యంలో మనకు కనిపిస్తుంది. జాతిని జాగృతం చేసేవాడు కవి, అంటే మన జాతిని మేల్కొల్పి జాగృతం చేసేవాడే కవి అని చెప్తున్నాడు. పాత ప్రపంచం నుండి జాతిని కొత్త లోకాల వైపు నడిపించేవాడే కవి. అంటే పాత ప్రపంచం అంటే వాళ్ళు ఎప్పుడున్న మోసధోరణిలో నుంచి బయటికి తీసుకువచ్చి జాతిని జాగృతం చేసేవాడే కవి అని చెప్తున్నాడు. ఇక ఈ కావ్య రచన సమయం ఇప్పుడు మనం చూసినట్టు ఈ భావాన్ని కొత్త లోకంలో స్పృశించాడు. రాజుకు కవికి గల మధ్య వ్యత్యాసాన్ని చర్చిస్తూ కవి గొప్పదనాన్ని, కవి ప్రాధాన్యాన్ని మనకు అద్భుతంగా వర్ణిస్తూ ఈ కవికున్న బాధ్యతలను గుర్తు చేశాడు. జాషువా ఈ రాజు కవిలో ఈ వివరించాడు ఈ కవిలో. ఈ తర్వాత జాషువా సర్వలభ్య రచనలను సంకలనంలోకి కొత్త లోకం కావ్యం నుండి ఈ పాఠ్యభాగము స్వీకరించబడింది అని చెప్పుకోవచ్చు మనము. అంటే ఈ పాఠ్యభాగంలో జాషువా కంద పద్యాలు, ఆటవెల్ది పద్యాలు, ఉత్పలమాల పద్యాలతోని అంటే ఒక కవి యొక్క స్థానం ఏంటిది సొసైటీలో, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ రాజు యొక్క స్థానం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి వివరించాడు. ఇక చూసినట్లయితే పాఠ్యభాగ సారాంశము ఒక రాజసౌధంలో జన్మించుతాడు. అదే ఒక కవి ఒక పూరి గుడిసెలో పుడతాడు. అంటే ఇద్దరు పెరిగి పెద్దవారవుతారు. అయితే ఈ రెండోవాడు కవి అవుతాడు. మొదటివాడు రాజు అయితే రెండోవాడు కవి అవుతాడు. అయితే రాజు అధికారంతో, ధనంతో ఉండే ధనంతో తను అధికారాల ద్వారా అతని గౌరవాన్ని పొందుతాడు. అదే కవి తన రచనల ద్వారా ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతాడు. తర్వాత కవికి రాజుకు ఏమంత తేడా ఉందంటే రాజు ప్రజలను మభ్యపెట్టైనా గౌరవాన్ని పొందుతాడు. కవి ఏం చేస్తాడు? తన రచనల ద్వారా ప్రజల నాలుకల మీద చిరస్థాయిగా నిలిచిపోతాడు. రాజును ప్రజలు భయంతో పొగుడుతాడు, కానీ కవిని మాత్రం భక్తితో కీర్తిస్తారు. ఎందుకంటే కవి తన రచనల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. రాజు జీతం ఇచ్చి సేవకులను సేవ చేయించుకుంటే ఆ కవి జీతం ఇవ్వకుండానే సేవలు పొందుతాడు. రాజు చేతిలోని కత్తి రక్తాన్ని చిందిస్తే కవి చేతిలోని ఉన్న కలము అమృతం కురిపిస్తుంది. రాజు ప్రపంచాన్ని పాలిస్తే కవి ఏహ పరలోకాలను కూడా పాలిస్తాడు. అయితే రాజు అనేది ఓన్లీ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తే కవి అనేవాడు ఇహలోకం, పరలోకం అంటే భూలోకము, స్వర్గలోకాన్ని ఈ రెండింటిని పరిపాలించే గొప్ప చక్రవర్తిగా కవిని కీర్తించాడు. తర్వాత రాజు చనిపోతే ఆకాశం నుండి ఒక చుక్క రాలిపోతుంది. కానీ అదే ఒక మంచి కవి మరణిస్తే ఆకాశంలో ఒక తార మొలుస్తుంది అంటే ఇప్పటికీ తారల్లాగా కనిపిస్తాడు. ఇక తెలుగు జాతి దుఃఖాన్ని తెలుగు జాతికి దుఃఖాలని తొలగిపోయాయి. నైజాం ప్రాంతంలో అధికారం చిక్కింది. పరువు ప్రతిష్టలతో ఐకమత్యాలతో పోలిస్తే లోపాలు కలగవు. అయితే నాగార్జున సాగర్ నిర్మించిన సమయంలోనే దానితో ఆంధ్రదేశం అంతా
సంపదలతో విలసిల్లుతుందని తెలిపాడు. ఇక బ్రహ్మనాయుడు ఆనాడు అంటే గుంటూరు ప్రాంతంలో పల్నాటి బ్రహ్మనాయుడు అనే అతను చాపకూళ్ళ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే అతను సొసైటీలో క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు, అందరూ సమానమే అంటూ చాపకూళ్ళ సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. అయితే ఈ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మిస్తే ఆ నాగార్జున సాగర్ ద్వారా ప్రవహించే ప్రాంతాలు, ఆ పరివాహక ప్రాంతాలలో మంచి మాగాణాలన్నీ పంటలు పండి ఉంటాయి. ఈ పంటలు పండే ఈ పంట పొలాలే నాకు కోలారు గనుల కంటే కూడా నాకు ఇవే ముఖ్యము, ఇవి అంతటితో కోలారు గనుల కంటే ఇవి ముఖ్యమని చెప్తాడు. అయితే ఇతను పంచవర్ష ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. జీవనది కృష్ణానది ఆంధ్రదేశాన్ని కౌగిలించుకుంటుంది. అయితే తెలుగు ప్రజల కోరికలు తీరుస్తూ తెలుగు పాలన అనేక సంవత్సరాల పాటు కొనసాగాలని చెప్పాడు. అయితే స్వాతంత్ర పోరాటంలో విజయం సాధించి గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని, తన స్వేచ్ఛాజీవిని అయ్యాడని, నా కోరికలు నెరవేరాయని చెప్తున్నాడు. అంటే తెలంగాణలో అధికార పీఠాన్ని ఎక్కబోతున్నానని, నేను ఏమి చేయాలనుకుంటున్నానో తెలియజేశాడు అతను. అంటే ఇతను ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు ఇక అతను ఏ సేవలు చేస్తాననేది అతను చెప్తున్నాడు. నేను చెప్పిన మాటను ఆచరిస్తాను, గాంధీ గారి అడుగుజాడలో నడుస్తాను, ప్రజలకు అన్నం పెడతాను, కులభేదాలను తొలగిస్తాను, చీకటిని అంతం చేస్తాను అని చెప్పుకొస్తున్నాడు. మూఢనమ్మకాలు అనే కళ అనే గొడ్డలతో నరికేస్తాను అంటున్నాడు. అంటే సత్యం నన్ను నడిపిస్తుంది, లోకమంతా ఎదురైతే నేనే గెలుస్తాను, వినాశనం అనే బాంబు గుండెల్లో బాకునవుతాను, నేను గాంధీ కుమారుడను కదా అని అంటున్నాడు. ప్రతి సంవత్సరం రత్నాలు పండించే నాగార్జున సాగర్ నాకు రైతు లాంటిది, చలిచీమలు కూడా అపకారం తలపెట్టిన బుద్ధుడు నాకు ఉపాధ్యాయుడితో సమానం, ఆంధ్ర తెలంగాణకు సయోధ్య కుదిరించే హైదరాబాదు నాకు రాజ్యం, వజ్రాలు పండించే పంట పొలాలే నాకు కోలారు గనులు అంటూ అటు గోల్కొండ ఇటు శ్రీశైలం నాకు ఆడుకునే రత్నాల కొండలు, పరాక్రమశీలి బాలచంద్రుడు నా తోటివాడు. ఇలా అంటే అతను గుంటూరులో జన్మించాడు కాబట్టి ఇటు హైదరాబాద్ మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి అటు గోల్కొండ ప్రాంతము ఇటు శ్రీశైలం ప్రాంతం ఈ రెండు కొండలు కూడా నాకు ఆడుకునేవి. నేను నా చుట్టూ ప్రవహించే ఈ కృష్ణానది, ఈ నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం అంతా నాకు ఒక కోలారు గనుల కంటే కూడా ఎక్కువ అని చెప్తున్నాడు. ఈ విధంగా శరత్కాల వెన్నెల వంటి విద్యుత్తు ప్రతి గ్రామంలో పారుతుంది, భారీ పరిశ్రమలతో కరువు పోతుంది, ముక్కారు పంటలతో తెలుగు రాణి ప్రకాశిస్తుంది, విచారం లేని ముద్రలతో ఆంధ్రదేశాన్ని కాంతివంతం చేస్తాను అని అతను చెప్తున్నాడు. హృదయం వికసించేటట్లు, పనికిరాని కథలు విచారించేటట్లు బుద్ధి బలాన్ని గూర్చే కావ్యాలు రచించమంటూ కవులకు హితవు చెప్పాడు. అంటే ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే వారిలో మార్పులను కలిగించడానికి మంచి మంచి కవిత్వాలు రాయాలని కవులకు చెప్తున్నాడు. ఇలా చెప్తున్న ప్రలోభాలు పెట్టే కవుల నమ్మకాల రొంపిలో దిగితే సాహిత్యం నశిస్తుంది, కొట్టినా కొట్టకూడదు అనే యేసుప్రభువు నినాదం, అంటే కొట్టినా మరి తిరిగి కొట్టకూడదనే యేసుప్రభు నినాదాన్ని మనము కల్వరి కొండల్లో మారుమోగుతుందని చెప్పాడు. దాని శక్తికి దిగిన భాగాలు కట్టుబడిపోతున్నాయి అని చెప్పాడు. తర్వాత రామలక్ష్మణుల సోదర భావం లోకానికి మేలు చేస్తుందని, వ్యర్థమైన పండితుల మాటలు శ్రద్ధాభక్తులు శౌచాన్ని ప్రబోధించిన అది బ్రతుకు ఈడ్చడానికి మనకు ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. సాధనాలు అవుతాయి. ఇలా ఇతరులెంత సమర్థించినా అవి సంస్కృతికి చిహ్నాలు కావు. పదవి వచ్చినంత మాత్రాన ప్రజలకు దూరం కాలేను, పొగడ్తలకు ఆశపడను, చదువుకున్నానని సాటి మానవుణ్ణి ప్రేమించకుండా ఉండలేను, రోతగా చూడలేను అని ఈ పాఠ్యభాగ సారాంశాన్ని మీరు రాస్తే దీనికి 20 మార్కుల క్వశ్చన్ అడిగితే 20 మార్కులకు, తర్వాత 5 మార్కుల క్వశ్చన్ అడిగితే 5 మార్కుల క్వశ్చన్లకు మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా కవి రాజుకు
కవికి ఏ విధంగా భేదాలు ఉన్నాయి అనేవి ఇప్పుడు ఆనాటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అతను అంటే ఈ కావ్యం రచించే టైంలో నాగార్జున సాగర్ నిర్మితమవుతుంది కాబట్టి ఆ నాగార్జున సాగర్ నిర్మితం కావటం వల్ల ప్రజల్లో ఉన్న దారిద్ర్యం అంతా పోతుంది, మంచి పంటలు పండుతాయి, ప్రజల్లో ఉత్తేజకరమైన భేదాభిప్రాయాలు లేకుండా తొలగించి మంచి సామాజిక మార్పును కలిగించేలా కవులందరూ కూడా తమ రచనలు చేయాలని దీంట్లో చెప్తున్నాడు. ఈ పాఠ్యభాగంలో ఇచ్చిన మనం పద్యాలను చూసినట్లయితే ఈ పద్యాల నుంచి మనకు ఈ పద్య పాదాల నుంచి మనకు సందర్భ సహిత వాక్యాలు అడుగుతారు కాబట్టి దీంట్లో స్టార్ మార్క్ పద్యాలు అంతగా లేవు. చూసినట్టయితే ఫస్ట్ ఆటవెల్లి పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. సౌదరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన బుట్టెనొకడు, ప్రబలిద్రందు నిందు రాజయ్యెనొక్కడు, నొకడు రాను రాను సుకవి అయ్యే. అంటే ఒకడు రాజసౌధంలో జన్మించాడు, ఒకడు పూరి గుడిసెలో పుట్టాడు, ఇద్దరు పెరిగి పెద్దవారయ్యారు. ఒకడు రాజయ్యాడు, ఒకడు కవి అయ్యాడు. ఇంకో ఆటవెల్ది పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. అతని రాజదండమధికారధనమయం బితని కలము కావ్య శతకమయము, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, బితని ఇల్లు గండ వితతిమయము. అయితే రాజు అధికార ముద్ర అధికారంతోనూ ధనంతోనూ కూడుకున్నది, కానీ కవి కలం కావ్య శతకాలతో కూడుకున్నది. రాజు ఇల్లు రత్నాల కాంతులతో నిండి ఉంటుంది, ఇక్కడ కవి ఇల్లు చూస్తే రాళ్ల సమూహంతో నిండి ఉంటుందని చెప్తున్నాడు. తర్వాత కంద పద్యంలో ఈ విధంగా వివరిస్తున్నాడు. కవి ఎరుగు రాజు రాజుంగని ఎరుగున్ కవిని, రాజు గనియింపడా కవి రాజు గణన సేయడు, కవియును రాజిద్న రాత్మ గౌరవ కాముల్. కవికి రాజు తెలుసు, రాజుకు కవి తెలుసు, కానీ రాజు కవిని లెక్క చేయడు, అట్లాగే కవి కూడా రాజును లెక్క చేయడు. ఇద్దరు ఆత్మగౌరవం కలిగిన వారే అని ఈ కంద పద్యంలో తెలిపాడు. తర్వాత ఆటవెల్ది పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని ప్రస్తుతింతురు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక సుకవి సేవలందు. అంటే రాజులు ప్రజలను భయంతో కీర్తిస్తారు, ప్రజలు భయంతో కీర్తిస్తారు రాజును, కానీ కవిని మాత్రం భక్తితో కీర్తిస్తారు. రాజు జీతం ఇచ్చి సేవలు అందుకుంటాడు, కానీ కవి మాత్రం జీతం ఇవ్వకుండానే సేవింపబడతాడు అని ఈ ఆటవెల్ది పద్యంలో వివరించాడు. తర్వాత ఇంకో ఆటవెల్ది పద్యంలో ఇలా చెప్తున్నాడు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియో, అతడే లగలుగు యావత్ ప్రపంచంబు, నీతడే లగలుగు నిహము పరము. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే రాజు చేతిలోని కత్తి రక్తాన్ని కురిపిస్తుంది, కానీ కవి చేతిలోని కలము అమృతాన్ని కురిపిస్తుంది. అంటే ఈ రాజు ఈ ప్రపంచాన్నంతా పరిపాలిస్తాడు, కానీ కవి ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా పాలిస్తాడు అని తెలిపాడు. తర్వాత తేటగీతి పద్యం మనం చూసినట్టయితే. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములయందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. అంటే ఇక్కడ రాజు చనిపోతే ఆకాశం నుంచి ఒక చుక్క నేలరాలిపోతుంది, అదే కవి మరణిస్తే ఆకాశంలో మరొక చుక్క పొడుస్తుంది. అంటే రాజు రాతి విగ్రహాల్లో జీవిస్తే ప్రజలు నాలుక మీద జీవిస్తాడు కవి అనేవాడు ప్రజల యొక్క నాలుకల మీద జీవిస్తాడని చెప్తున్నాడు. తర్వాత మత్తేవ పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. సమసెన్నేటికి తెల్ల జాతి సమస్త క్లేశముల్ నిహపీఠము నెక్కిన్,
నైజాము సీమల ప్రతిష్టాభేది బాంకారనాదములు పొంగ సువర్ణ దండమును హస్తం బందు గీలించ లోపము లేదేమిటి నైకమత్యము సంపాదించి పాలించినన్. అంటే తెలుగు జాతి అన్ని దుఃఖాలు తొలగిపోయాయి. నైజాము ప్రాంతంలో సింహాసనం దక్కింది. ప్రతిష్ట అనేది భేరీ భాంకారాలు శబ్దాలు ధ్వనిస్తుండగా బంగారపు రాజదండాన్ని పట్టుకొని ఐకమత్యంతో పాలిస్తే లోపాలేమీ ఉండవు కదా, అంటే భేదాభిప్రాయాలు లేకుండా పరిపాలిస్తే ఎలాంటి లోపాలు అనేవి ఉండవు కదా అని అంటున్నాడు. ఇక ఈ సీస పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. నాగార్జుని దయానయనద్వయమనందు జన్మించే సౌభాగ్య సాగరంబు బ్రహ్మనాయని చిత్తపద్మంబు వికసింపనుదయించే హరిజనాభ్యుదయ సంధ్యవర్ష పంచక రత్న పదక కల్పకమందు చిగురించె నగర సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశంబు నాశ్లేషమునరింప నేతించే రసవాణి కృష్ణవేణి. ఈ తేటగిది పద్యములు ఇంకో విధంగా చెప్తున్నాడు. అక్షరాక్షర మధుర సత్యందు లగుచు కూయుచున్నది సుకవితా కోకిలములు తెలుగ గద్య ప్రజాభీష్టములు ఘటించి ప్రబలుగావుతమయుత సంవత్సరముల్. అంటే నాగార్జును యొక్క దయతో కూడిన కన్నుల జంటల్లో సంపద అనే సముద్రం ఉదయించింది. అంటే నాగార్జున సాగర్ కట్టడం వలన ఆంధ్రదేశం అంతా సంపదలతో విలసిల్లిందని ఈ కవి భావాన్ని వ్యక్తం చేశాడు. బ్రహ్మనాయుడి మనస్సు అనే పద్మం వికసించేటట్లు హరిజనుల ప్రగతి కోసము ప్రయత్నాలు ప్రారంభమైనాయి. బ్రహ్మనాయుడు కులాల మతాలకు అతీతంగా చాపకూడును నిర్వహించాడు. అతని కోరిక తీరే విధంగా ఇప్పుడు హరిజనుల ప్రగతి కోసము కృషి ప్రారంభమైందని ఈ కవి అభిప్రాయపడ్డాడు. పంచవర్ష ప్రణాళిక అనే కల్పవృక్షానికి నగర సంక్షేమం అనే ఒక కొమ్మ కొత్తగా చిగురించింది అని వివరించాడు. జీవనది అయిన కృష్ణానది ఆంధ్ర రాష్ట్రాన్ని కౌగిలించుకోవడానికి వచ్చింది. ప్రతి అక్షరంలో మాధుర్యం చిందిస్తూ కవులచే కోకిలలు కూస్తూ ఉన్నాయి. తెలుగువారి అధికారపు సింహాసనం ప్రజల కోరికలు తీరుస్తూ అనేక సంవత్సరాలు వర్ధిల్లాయి సుమా అని చెప్తున్నాడు. తర్వాత ఈ ఉత్పలమాల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. నేను స్వతంత్ర జీవినయి నిల్చితి నేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన విజేతనై యవిమతంబులు తీరిన వాడనై తెలంగాణమునందు శాశ్వతముగా మణిపీఠము నెక్కబోవుచున్నాను. జగత్ప్రభు వినుము నా యధికార కథా ప్రణాళికల్. అంటే ఇతను స్వరాజ్యం కోసం జరిగిన యుద్ధంలో విజయం సాధించిన నేను ఈనాడు స్వేచ్ఛాజీవిగా నిలబడ్డాను. నా కోరికలు నెరవేరాయి. తెలంగాణలో శాశ్వతంగా అధికార మణిపీఠాన్ని ఎక్కబోతున్నాను. భగవంతుడా, నా అధికార కథా ప్రణాళికలు వినుము అని ఈ పద్యంలో వివరించాడు. తర్వాత ఈ ఉత్పలమాల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఆడిన మాట తప్పను మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చెరించదన్ ప్రజల కన్నము బెట్టెద వర్ణభేద పుండ జీవ ననంచెదన్ కటిక చీకటి నాపెద వెర్రి నమ్మకాలుడని బాధహస్తమున నూనెద శతకళా కుఠారమున్. నేను చెప్పిన మాట తప్పక ఆచరిస్తాను. మహాత్ముడైన గాంధీజీ చెప్పుల జాడలోనే నడుస్తాను. అంటే అడుగుల జాడలో గాంధీ చెప్పిన అడుగు జాడలోనే, గాంధీ చెప్పిన పద్ధతిలోనే నేను నడుచుకుంటానని చెప్తున్నాడు. ప్రజలకు అన్నం పెడతాను. కుల మత భేదం అనేది లేకుండా తెగులును పోగొడతాను. చీకటిని తొలగిస్తాను. వెర్రి నమ్మకాలు వదలని చేతిలో వాడిగైన కళ అనే గొడ్డలిని పట్టుకుంటాను అని చెప్తున్నాడు.
తర్వాత ఈ ఉత్పలమాల పద్యంలో ఈ విధంగా తెలుపుతున్నాడు. నా కవచం బహింస సహనంబు మహాయుధమెక్కిరింత ధర్మైక నిరూఢి సత్యము నియంత యననంత జగత్తు మెత్తమై నాకెదురైన గెల్తును వినాశబాంపుల గుండెకాయలతో బాకులోకమోదమున సబర్మతి నన్నునికిం గుమారుడన్. అహింస నా కవచం, సహనమే నా ఆయుధం, ధర్మమే నా వాహనం, సత్యమే నన్ను నడిపించున్నది. లోకమంతా నాకు ఎదురుగా వచ్చిన నేనే గెలుస్తాను అని తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాడు. నేను నాశనం చేసే బాంబు గుండెకాయలో బాకును అవుతాను. జగన్మోహనుడైన గాంధీజీకి నేను కుమారుడను అంటున్నాడు. తర్వాత ఈ సీస పద్యము ఆటవెలది పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. నాగార్జునాచార్య సాగరం బేటేట రత్నాలు పండించు రైతు నాకు, చలిచీమ మృతికి కన్నులు చెమ్మగిల్లు శాక్యధరణి నాయక మౌలి గురువు నాకు, తెలుగు తెలంగాణముల పొత్తన గూర్చు హైదరాబాదు రాజ్యంబునాది, కోలారు గనులు వజ్రాలు పండు పొలాలు సాటికెక్కిన బొకసాలు నాకు, ఆవల గోలుకొండ ఇవల శ్రీశైలంబు క్రీడ సల్పు రత్నగిరులు నాకు, వెరపు గిరపు లేని వీర విక్రమశాలి బాలచంద్రు సాటివాడ నేను అని ఈ విధంగా తన ఆత్మవిశ్వాసాన్ని చెప్తున్నాడు. అంటే ప్రతి సంవత్సరం రత్నాలు పండించే నాగార్జున సాగరమే నాకు రైతు, చలిచీమ చనిపోయిన కన్నీరు పెట్టుకునే బుద్ధుడు నాకు ఉపాధ్యాయుడు లాంటివాడు, ఆంధ్ర తెలంగాణలకు సయోధ్య కుదిరించే హైదరాబాదు రాజ్యమే నాకు రాజ్యం లాంటిది, వజ్రాలు పండు పొలాలే కోలారు గనులు అంటున్నాడు, అవే నాకు సాటిలేని ధనాగారాలు, అటు గోలుకొండ ఇటు శ్రీశైలము నాకు ఆడుకునే రత్నాల కొండలు లాంటివి, ఏమాత్రం భయం తెలియని పరాక్రమశాలి అయిన బాలచంద్రుడే నాకు సాటివాడు అని తెలిపాడు. తర్వాత శార్దూల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఊరు ఊరన్ శరదిందు చంద్రికలు విద్యుద్వాహినులు పారగా, భారీ ఎత్తు పరిశ్రమల్ నడిచి ద్రవ్యక్షామముందీర్ప ముక్కారుంబంటల దెల్గురాని, మెయి సింగారింప గర్వంబుగా నూరేగుంతు నశోక ముద్రికల నాంద్రోర్వి ప్రపంచ ప్రభల్. శరత్కాలములోని చంద్రుని వెన్నెల వంటి విద్యుత్ ప్రవాహము ప్రతి గ్రామంలో పారుతుండగా, భారీ పరిశ్రమలతో సంపదకు కరువు నశింపగా, ముక్కారు పంటలతోటి తెలుగు శరీరం అందంతో ప్రకాశిస్తుండగా, విచారం లేని ముద్రికలతో ఆంధ్రదేశాన్ని విస్తరించే కాంతులతో ఊరేగిస్తాను అని చెప్తున్నాడు. తర్వాత మత్తిబ పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. పలికింతున్ కవి కోటిచే హృదయ పుష్పంబుల్ వికాసించి, ఊహకులు దావులు సంగి పుక్కిటి కథావ్యాధి నివారించు ధీబలమున్ గూర్చు, కృతుల్ ప్రలోభ కవి దుర్వాసుల్ దగానంబకంబులు రొంపి దళకంబున పడిపోవున్ జల్ది పాండిత్యముల్. హృదయమనే పువ్వులు వికసించేటట్లు చేసే ఊహలు ఉండునట్లుగా, వ్యర్థమైన కథలనే వ్యాధులను నివారించి బుద్ధి బలమునే కూర్చే కావ్యములు రచించేటట్లుగా కవులకు బోధ చేస్తాను. ప్రలోభ పెట్టే కవులనే, దుర్వాసులు నమ్మకాలనే రొంపిలో తల మునిగితే పాండిత్యాలు వేగంగా పడిపోతాయి అని తన ఆత్మవిశ్వాసాన్ని ఈ విధంగా తెలియజేశాడు. తర్వాత ఉత్పలమాల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. కొట్టిన గొట్టెరాదనెడు గొప్ప నివాద మనంత విశ్వ సామ్రాటు నీసునాథు,
రుధిరంబున కల్వరి కొండ కొమ్ములన్ పట్టుగా మ్రోగుచున్నది తపించుచు సర్వ దిగంతరాళముల్ కట్టుబడం తదీయ ఘనకారుని కత్వ పటుత్వ శక్తికి. అంటే కొట్టినా తిరిగి కొట్టరాదు అని చూడండి, కొట్టినా తిరిగి కొట్టకూడదు, కొట్టినా తిరిగి కొట్టకూడదు అనే గొప్ప నినాదము విశ్వ సామ్రాట్టు అయిన యేసునాథుని నెత్తుటిచే కల్వరి కొండ పైభాగంలో మ్రోగుచున్నది. దాని గొప్ప దయా స్వభావం అనేది గొప్ప శక్తికి గల దిక్కుల మధ్య గల ప్రదేశాన్ని కట్టుబడిపోతున్నాయి అని తెలుపుతున్నాడు. తర్వాత మత్తయి పద్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కృత్తముల్ పల్కులు రామ లక్ష్మణులు భ్రాతృత్వంబు పోలెన్ జగద్దితంబుగన్ కోర్పని శుష్క పండితులు భక్తి శ్రద్ధలున్ శౌచముల్ బ్రతుక్రీడన్ దృఢ సాధనంబులగుచున్ రాణించునే కాని సంస్కృతికిం జిన్నెలు కావితరు లేరీతిన్ సమర్థించినన్. అంటే రామలక్ష్మణుల సోదరభావం లోకానికి మేలు చేకూరుతుంది. అంటే వ్యర్థమైన పండితుల మాటలు భక్తి శ్రద్ధలను శౌచాన్ని ప్రబోధిస్తాయి. అవి బ్రతుకు ఈడ్వతనాన్ని సాధనాలు అవుతాయి. ఇతరులు ఎంత సమర్థించినా అవి సంస్కృతికి గుర్తులు కాదనలేవు అని తెలుపుతున్నాడు. ఇక చివరి ఆటవెల్లి పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. పదవి జిక్కెనంచు ప్రజలకు దూరమై సన్నుతులకు చేయి సాచలేను చదువుకొంటినంచు సాటి మానవుని ప్రేమించకుండా నీసడించలేను. పదవి వచ్చిందని ప్రజలకు దూరం కాలేను అని చెప్తున్నాడు. ప్రశంసలకు ఆశపడను, చదువుకున్నానని సాటి మానవుడిని ప్రేమించకుండా నిందించలేను, రోతగా చూడలేను అని ఈ పద్యాలలో రాజుకి కవికి ఏ విధమైన భేదాలు ఉన్నాయనేది వివరించాడు. అలాగే ఈ పాఠ్యభాగం నుంచి మనకు ఈ పద్యాల నుంచి ఏదైనా ఒక పాదం ఇచ్చి దానికి సందర్భ సహిత వాక్యం రాయమని మనకి అడిగినప్పుడు మీరు ఈ విధంగా రాయాల్సి వస్తుంది. కవి పరిచయం రాయాలి. ఫస్ట్ ఆ ఇచ్చిన వాక్యము దాన్ని చూసి దానికి సంబంధించిన సందర్భ సహిత వాక్యం రాసేటప్పుడు ఫస్ట్ కవి పరిచయం రాయాలి. ఈ వాక్యాలు గుర్రం జాసువచే రచింపబడిన కొత్త లోకం అనే కావ్యం నుండి గ్రహించబడిన రాజు కవి అనే పాఠ్యభాగం నుంచి మనకు తీసుకోబడింది ఈ పాఠ్యభాగం. తర్వాత సందర్భం మనకి ఏ సందర్భంలో అడిగాడంటే మనకి రాజుకి కవికి ఏ విధమైన భేదాలు ఉన్నాయనేది వాటి గురించి ఇక్కడ తెలిపే సందర్భంలో ఉన్నాడు. తర్వాత ఇచ్చిన పద్యపాదం ఏదైతే ఉందో ఆ పద్యపాదానికి అర్థాన్ని రాయాలి. తర్వాత వ్యాఖ్యానించాలి దాన్ని. అంటే ఈ అడిగిన సందర్భాన్ని బట్టి దానికి వ్యాఖ్యని అందించాలి. తర్వాత ఈ లాంగ్ క్వశ్చన్స్ దీంట్లో ముఖ్యమైన లాంగ్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. అవి రాజుకి కవికి ఈ రాజు కంటే కవి గొప్పవాడు ఎందుకని అంటున్నాడంటే ఈ పాఠ్యభాగ సారాంశాన్ని అంతా మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత రాజు కవి వీరిద్దరిలో ఎవరు గొప్పవాడనే క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత చూసినట్లయితే కవి యొక్క గొప్పతనాన్ని ఈ జాషువా ఏ విధంగా వివరించాడు, తర్వాత జాషువా ప్రతిపాదించిన ప్రణాళికల గురించి, ఆంధ్రులు ఎలా ఉంటే అభివృద్ధి సాధించగలరని జాషువా భావించాడని అంటే ఇవి లాంగ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది మీరు. అంటే పాఠ్యభాగ సారాంశం అంటే రాజు ఇద్దరు ఒకే సమయంలో పుట్టినప్పటికీ ఒక రాజు అంతఃపురంలో పెరగబట్టి అతను రాజయ్యాడు. కవి పూరిగుడిసెలో పుట్టినా కానీ అతను రాసే కవితలతోని అతను ప్రజల జీవితాల్లో చిరస్థాయి నిలిచిపోయాడు. రాజు ప్రజలకు పెట్టుబడి పెట్టి వారి చేత గౌరవం పొందుతాడు. కానీ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా తన సాహిత్య సేవతో ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. రాజు మరణిస్తే ఒక తార ఆకాశం నుంచి రాలిపోతుంది. అదే సుకవి మరణిస్తే ఒక తార గగనానికి ఎక్కుతుందని, తర్వాత ఈ నాగార్జున సాగర్ నిర్మించడం వల్ల రైతులలో ప్రజలలో మొత్తం ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంటారు. ఎందుకంటే పంటలు పండటం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి వారు ఆ విధంగా మంచిగా జీవిస్తారని ఇలా
మా రాజుకి కవికి గల భేదాలను వివరిస్తాడని మీరు రాయాల్సి వస్తుంది. ఈ పాఠ్య భాగంలో మనము చూసినట్లయితే కొన్ని గ్రామర్ పాయింట్స్ చూస్తే మనకు సందులు సమాసాలు అనేవి ఇస్తారు ఎగ్జామ్లో. ఇక్కడ చూసినట్లయితే సవర్ణ దీర్ఘ సంధి, మీరు ఆ ఇచ్చిన ఆ వర్డ్లో మనకి దీర్ఘాక్షరం ఉన్నట్టయితే అది కంపల్సరీగా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఎందుకంటే ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో క్రమంగా వాటి దీర్ఘములు ఏకాదేశమవుతాయని ఆ సంధి సూత్రం రాసి ఆ ఇచ్చిన వాటిని చూడండి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి హరిజనాభ్యుదయము, హరిజన ప్లస్ అభ్యుదయము, తర్వాత అక్షరాక్షరము, ప్రజాభీష్టము, మహాత్ముడు, మహాయుధము, నాగార్జునుడు, ఇలా మొదలైన వర్డ్స్ని మీరు విడదీస్తే మనకు ఆ విధంగా సంధి సూత్రం రాయాలి. నెక్స్ట్ గుణసంధి చూసినట్లయితే అకారమునకు ఈ ఊరులు పరమైనచో క్రమముగా ఏఓఆర్లు ఆదేశమగును అనే సంధి సూత్రం గుణసంధికి రాసి ఆంధ్రోర్వి, ఆంధ్ర ప్లస్ ఊర్వి అని ఇలా పదాలను రాస్తూ గుర్తుపట్టాలి. తర్వాత యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా యవారాలు ఆదేశమవుతాయి. అయితే యావారాలు ఆదేశమవుతాయి. ఉదాహరణకు చూసినట్లయితే అభ్యుదయం అభి ప్లస్ ఉదయం. తర్వాత వృద్ధి సంధి ఒకటి అడుగుతాడు. దీంట్లో అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఐలు పరమైతే ఔకారము, ఆర్లు పరమైతే ఆ, ఇవి అడుగుతారు. తర్వాత ధర్మైక్యము, ఉదాహరణకు ధర్మైక్యం. ఇక తెలుగు సంధులు చూసినట్టయితే ఉత్వ సంధి, ఉత్తునకు అచ్చు పరమవునప్పుడు సంధి అవుతుంది. రాజు ప్లస్ అయ్యే, జీతమిక. తర్వాత సేవలందు, అతడేలు, గగనముక్కు, హస్తమందు, కల్పకమందు, కాలాడు, ఎదురైన, తావులొసంగి, ఇవన్నీ అడుగుతాడు ఎగ్జాంపుల్స్. తర్వాత ఎడాగమ సంధి చూసినట్లయితే సంధి లేని చోట స్వరంబు కంటే స్వరంబునకు ఎడాగమమును, అంటే సంధి జరగని చోట యా అనే అక్షరము వస్తుంది. ఇక్కడ సుకవి ప్లస్ అయ్యే, ఇక్కడ సంధి జరగదు కాబట్టి యా అనే లెటర్ వచ్చింది. తర్వాత కవి ఎరుంగు అనే దాంట్లో కవి ప్లస్ ఎరుంగు అని వచ్చినప్పుడు ఇక్కడ యా వచ్చింది. తర్వాత గసడదవాదిస్తుంది మనం చూసినట్టయితే ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంగా నగును, అంటే పరుషాలంటే మనకు తెలుసు కచ్చట తప్పలు. ఈ కచ్చట తప్పలకు గసడ దవలు వస్తాయి. కా ప్లేసులో గా, చా ప్లేసులో సా, ఇలా కచ్చట తప్పలకు గసడ దవలు వస్తాయి. ఇలా చూసినట్లయితే చీకటి వాపెద. తర్వాత సరళాదేశాన్ని చూసినట్లయితే ధృత ప్రకృతము మీది పరుషములకు సరళములు. ఇక్కడ ను అనేది నకారపులు అనేది ధృత ప్రకృతము. దీంట్లో మనం ముక్తిన్ కుమారుడు, ముక్కారున్ పంట, ఇలా ధృత ప్రకృతక సంధి ఉంటుంది. తర్వాత పుంపాదేశ సంధి మనం చూసినట్లయితే కర్మధారాయమునందు మువర్ణమునకు పుంపులగును, వినాశపు బాంపు అనేది. తర్వాత ఆమ్రేడిత సంధి ఆమ్రేడితము పరంబగునప్పుడు విభక్తి లోపంబు బహుళంబుగానగు అనే సూత్రం రాసి మీరు ఊరున్ ప్లస్ ఊరన్, తర్వాత ఏటన్ ప్లస్ ఏటన్ అని ఇవి రాయాలి. తర్వాత ఈ లెసన్లో మనకు అడిగే విశేషణ పూర్వపద కర్మధార సమాసాలు చూసినట్టయితే చూడండి. ఈడ సమస్త క్లేశములు, మధురస్యమైనది, స్వతంత్ర జీవి, కటిక చీకటి, శాతకళ, అనంత జగత్తు, అశోక ముద్రిక, ప్రపంచ ప్రభలు, పుక్కిటి కథ, పట్టుత్వ శక్తి, శుష్క పండితులు, దృఢ సాధనము, రాతి విగ్రహం, ఇలాంటివన్నీ విశేషణ పూర్వపద కర్మధారయం కింద అడుగుతారు. తర్వాత రూపక సమాసం చూసినట్లయితే ప్రతిష్టాభేరి, దయానయము, సౌభాగ్య సాగరము, చిత్తపద్మము, అభ్యుదయ సంధ్య, కవి కోకిలలు, కళాకూటము, హృదయ పుష్పము, వర్ణభేదము, చీడ, ఇలాంటివన్నీ కూడా మనకు రూపక సమాసంలో అడుగుతారు. ఇక సంభావన పూర్వపద కర్మధారయం చూసినట్టయితే తెలుగు రాణి, తెలుగు జాతి, శౌక్యధరణి, నైజాము, సీమ, ఇలా సంభావన పూర్వపదం అంటే పేరు వస్తుంది దీంట్లో ఫస్టే. తర్వాత ఉపమాన పూర్వపద కర్మధారయం రత్న పథకం అనేది. తర్వాత తృతీయ తత్పురుష చూసినట్టయితే తోడంతో చేతంచేన్ అనేవి చూడండి. దీంట్లో
పూరి గుడిశ, సువర్ణదండము, మణిపీఠము, రత్నగిరి, సంహపీఠం అనేవి మనకు తృతీయ తత్పురుష కింద వస్తాయి. చతుర్థి తత్పురుషలో చూస్తే కొరకున్ కై అనేది ఇక్కడ సంక్షేమ శాఖ, సంక్షేమం కొరకు శాఖ అనేది. తర్వాత షష్ఠి తత్పురుష చూసినట్టే యొక్క అనే కిన్కున్ యొక్క లోన్ లోపల అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజదండం అంటే రాజు యొక్క దండం, యొక్క అనేది వచ్చింది కాబట్టి షష్ఠి మనకి. కావ్యశతకము, రతనాల రుచి, గండ వితతి, ప్రజల నాలుకలు, ప్రజల నాలుకలు అంటే ప్రజల యొక్క నాలుకలు, యొక్క వస్తే ఖచ్చితంగా షష్ఠి ఉంటుంది దాంట్లో. తర్వాత ఇక చూసినట్లయితే నయనద్వయము, హరిజనాభ్యుదయము, వర్ష పంచకము, ప్రజాభిష్టములు, జగత్ప్రభువు, కథా ప్రణాళిక, ఇక చెప్పుల జాడ, ఇందు చంద్రికలు, ద్రవ్యక్షామము, కవికోటి, దీబలము, యేసునాథు రుధిరము, కొండకొమ్ము, దిగంతరాళము అంటే దిగంతము యొక్క రాళము, అంతరాళము అని ఇలా ఈ షష్ఠి అడుగుతారు. తర్వాత సప్తమి తత్పురుష ఉంటే రాజసౌధము అంటారు, అందు వస్తుంది దీంట్లో. రాజసౌధం అంటే సౌధముల యందు రాజము, వర్ణభేదము, లోకమోహము, నాయకమౌళి ఇలాంటివన్నీ వస్తాయి. తర్వాత నగ్న తత్పురుష సమాసము, ఇది దీంట్లో కానిది చూడండి, అశోక వనము కానిది అనే పదం వస్తుంది నగ్న తత్పురుష సమాసం. బహురీ సమాసం కూడా ఒకటి అడిగారు దీంట్లో. మహాత్ముడు అంటే గొప్పదైన ఆత్మ కలవాడు బహురివి సమాసం. తర్వాత ద్వంద్వ సమాసం, రామలక్ష్మణులు, భక్తి శ్రద్ధలు ఇలాంటివన్నీ ద్వంద్వ సమాసాలు. ఇది ఈ పాఠ్యభాగంలోని అంశాలు. ఈ పాఠ్యభాగం తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మూడో పాఠ్యం, ఆధునిక పద్య భాగంలోని మూడవ పాఠ్యాంశమైన గంగిరెద్దు, డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించిన గంగిరెద్దు అనే పాఠ్యభాగాన్ని చర్చించుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ సెమిస్టర్ తెలుగు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో పైన ఎలాంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నేను చేసే డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు ఫస్ట్ సెమిస్టర్, అదేవిధంగా సెకండ్ సెమిస్టర్స్ చేసే క్లాసులన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వీడియోలో మనము మూడో పాఠమైన గంగిరెద్దు అనే పాఠ్యభాగం చర్చించుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.